ముఖ్యమంత్రిగా ఉన్నావు, నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. రిపీట్. నీ జీవితానికి బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ కావచ్చు. రామకృష్ణ అని అనుకునే ఈ వయసులో కనీసం ఆ మాటలన్నా అనుకుంటే పుణ్యమన్నా వస్తుంది. ఈ మాదిరిగా చేస్తే నరకానికే పోతావు. ఇప్పటికైనా మార్పు తెచ్చుకో చంద్రబాబు అని హితవు పలుకుతా ఉన్నా. రైట్. టీడీపీ సోషల్ మీడియా అయితే దొరికింది అవకాశం అనుకుని అసలు విషయానికి సమాధానం చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారి చావును కోరుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అంటూ పోస్టులు పెట్టేస్తున్నారు. ఆయన సలహా మాత్రమే ఇచ్చారు. మనం స్వర్గానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, నరకానికి వెళ్ళాలంటే ఏం చేస్తే నరకానికి వెళ్తామని చెప్పారు తప్పిస్తే అలా కోరుకున్నది కూడా కాదది. క్లియర్గా వింటే అర్థమవుతుంది. రైట్. అంజద్ బాషా గారు, ఏంటి చంద్రబాబు నాయుడు గారు నరకానికి పోక తప్పదా? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ రకంగా దుర్మార్గాలు, అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు చేస్తే తప్పదా? అది కాదు, ఆయన చెప్పింది ఒకటైతే సోషల్ మీడియా ఏదైతే ఉందో టీడీపీ దాన్ని వేరే రకంగా ఈరోజు దాన్ని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక సలహా ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, నేను చాలా సీనియర్ని, నేను ఇన్నేళ్ల ముఖ్యమంత్రిగా ఉన్న, నా రాజకీయ జీవితం 40 ఏళ్ల ఇండస్ట్రీ, అవన్నీ కూడా చెప్తాడు కదా. అందుకు ఆయన ఒక సలహా ఇచ్చాడు. ఎందుకంటే ఇది ఆఖరి రోజులు. ఎందుకంటే ఆయనకు సుమారుగా 75 సంవత్సరాలు వచ్చాయి. ఆఖరి రోజుల్లో మరి ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నావు? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సింది పోయి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నావు. మరి ఈ రకంగా చేస్తే మరి అందరికి తెలిసిన విషయమే కదా, మంచి పనులు చేసుకుంటే స్వర్గానికి పోతాము, చెడు పనులు చేసుకుంటే నరకానికి పోతాము. మరి ఆఖరి ఎలక్షన్ అంటే ఇంకా నెక్స్ట్ ఎలక్షన్ గెలవరా? నెక్స్ట్ ఎలక్షన్ గెలవరా? ఇదే మీకు ఆఖరి ఎలక్షన్ అంటున్నారు. ఎలక్షన్ అనేది కాదు, ఆఖరి గెలవర్ అనేది కాదు. ఆఖరి బహుశా చెప్పలేం కదా. ఆయనకు ఏజ్ 75 ఇయర్స్ కదా. ఏజ్ 75 ఇయర్స్, బహుశా ఇది ఆఖరి ఎలక్షన్ ఉండొచ్చు అని చెప్పి ఆ రకంగా ఆయన మాట్లాడారు తప్ప అది కాదు. ఆయనకు ఒక మంచి సలహా ఇచ్చాడు అంతే. మంచి కార్యక్రమాలు చేయండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఆ రకంగా చేస్తే దాన్ని వక్రీకరించి మరి ఈరోజు ఐటీడీపీ సోషల్ మీడియాలో వేరే రకంగా చంద్రబాబు నాయుడు గారి చావు కోరుకుంటున్నారని చెప్పి ఆ రకంగా ప్రచారం చేయడం అనేది మంచిది కాదు. ఈ డిఐజీ గురించి, డిఐజీ కోయ ప్రవీణ్ గారి గురించి, అలాగే డిఎస్పీ మురళీ నాయక్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ప్రస్తావించడంలో ఆంతర్యం ఏంటి? అదే కదండి, ఒక పోలీస్ డిపార్ట్మెంట్, ఒక పోలీస్ అంటే ఏంటి? ప్రజలకు ఒక నమ్మకం, ఒక విశ్వాసం. పోలీసు ఉంటే నన్ను ఎవరు ఏం చేయలేరు, నాకు వాళ్ళు అండగా ఉంటారు అనేది ప్రజలు నమ్ముతారు. మరి అలాంటి పోలీసులే మరి ఈరోజు దుర్మార్గానికి పాల్పడితే మరి డిఎస్పీ గారు మాట్లాడిన మాటలు ఏంటండి? అది ఒక పోలీస్ ఆఫీసర్ మాటలా? మన డిఐజీ గారు ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడినాడంటే దానికి ఏదన్నా ఇది ఉంటుంది. ఒక పోలీస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక డిఐజీ ఆయన మాట్లాడిన మాటలు ఏంటి? ఆ రోజు ఎంత దారుణం జరిగిందంటే, ఆ రోజు ఎవరైతే మన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మరి అదేవిధంగా వెల్పుల రామ్ అని చెప్పి వాళ్ళను హతమార్చదాని కోసం మరి ఆ రోజు కుట్ర జరిగింది. మరి ఎంత దారుణం అంటే మరణాయుధాలతో సుమారుగా 100 మంది వచ్చి, వాడు ఇద్దరే ఉన్నారు, ఆ కార్ని అటాక్ చేసి ఆ కార్ మీద పెట్రోల్ పోసి అంటించాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు డోర్లు ఇప్పుకొని బయటికి పరిగెత్తే మరి వాళ్ళ మీద రాడ్లతో దాడి చేస్తే మరి ఆ గ్రామ ప్రజలు అతన్ని రక్షించి తీసుకొని పోయి లోపల వేసి గడ వేసేస్తే ఈరోజు ఆయన ప్రాణాలతో బతికాడు. లేకపోతే ఆయన ప్రాణాలు పోయేది ఆ రోజు. రాము అనే వ్యక్తిది. అతను కంప్లైంట్ పెడితే ఎక్కడండి ఏం చెప్తాడు ఆయన? ఒక డిఐజీగా ఊన్ సర్టిఫికేట్ కావాలంటాడు. 307 కింద కేసు బుక్ చేస్తే
ఆయనే చెప్తున్నాడు, మేము పోలీసులు పోయి కాపాడాము, మేము పోలీసులు పోకునింటే తలకాయలు ఎగిరిపోయేటి అని చెప్పి ఆయనే ఒప్పుకుంటున్నాడు. తలకాయలు ఎగిరిపోయేది అని ఆయనే ఒప్పుకుంటున్నాడు. మరి అలాంటి పరిస్థితుల్లో మరి 307 కేసు పెట్టి వాళ్ళకు అరెస్ట్ చేయకోకుండా మాకు ఇంకా వూండ్ సర్టిఫికేట్ రాలేదని చెప్పి ఒక డిఐజీ ఐపీఎస్ ఆఫీసర్ మాట్లాడేనా ఇది? వాళ్ళని అరెస్ట్ చేయక మరి యువతల వాళ్ళు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళకి ఏం జరగలేదు, వాళ్ళు కేవలం కట్టులు కట్టుకొని వాళ్ళు కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళ మీద 307 కేసు పెట్టి మన వాళ్ళని సుమారుగా 150 మందిని అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు రీపోలింగ్ పెట్టింది కదా దుర్మార్గంగా ఒక చిన్న ఎలక్షన్ 10,600 ఓట్ల ఎలక్షన్ పులివెందుల, ఒంటిమిట్ట 24,650 ఓట్ల ఎలక్షన్. అవును, ఈ ఎలక్షన్ కూడా సుమారుగా పులివెందుల్లో సుమారుగా 800 మంది పోలీసులు, ఒక డిఐజీ, ఎస్పీ, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన అందరు కూడా సుమారుగా 800 మంది పోలీసులు మరి దాని విధులు నిర్వర్తించారు. ఇక్కడ ఒక 750 మంది పోలీసులు, సుమారుగా 1500 మంది పోలీసు పర్యవేక్షణ. ఈ చిన్న ఎన్నిక సజావుగా జరపలేరంటే దాని అర్థం ఏంటండి? రైట్. పోలీసులు అంటే ఉన్న గౌరవము ఈరోజు ప్రజల్లోకి సన్నగిల్లింది. మనల్ని కాపాడుతారు, మాకు స్వేచ్ఛగా మన ఓటు వినియోగించుకోవడానికి పోలీసు సహకరిస్తారని చెప్పి ప్రజలందరూ కూడా అనుకున్నారు. ఇంతమంది పోలీసు వచ్చారు కదా అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. కానీ వాళ్ళే అడ్డుకొని పోలీసు వాళ్ళే చాలా విజువల్స్ చూసాం. స్వయంగా పోలీసులే మన పార్టీ ఎవరైతే ఏజెంట్లను బయటికి లాగిన పరిస్థితి. ఓటర్లు ఓటేసడానికి పోతే 11 తర్వాత రండి, మధ్యాహ్నం తర్వాత రండి అని చెప్పడం ఏంటండి పోలీసు వాళ్ళే? సార్ ఇక్కడ ఇది జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు, ఇది ఒక ఎలక్షనే కాదు, దారుణమైనటువంటి పని జరిగిపోయింది ఇక్కడని, తర్వాత కోర్టుకు వెళ్తామని చెప్పారు. అవును, నేను దీనిలో ఒక 3 ఇన్స్టిట్యూషన్ని నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు. ఒకటి కలెక్టర్, అదర్ వన్ ఈజ్ పోలీస్, థర్డ్ వన్ ఈజ్ ఎలక్షన్ కమిషన్. అవును, అంటే పోలీసు అక్కడ కోయి ప్రవీణ్ గారు ఉన్నారు, మీరు ఒకసారి ఆ డోర్ కొడతా ఉన్నాడు, అది చూపించండి సార్. అది ఒకసారి మీరు ఆ విజువల్ కానీ పెట్టగలిగితే, ఇప్పుడు అది ఆ విజువల్ కావాలి నాకు. ఇప్పుడు దాని గురించి ఒక సెకండ్ తీసుకుంటాను. సో పోలీసు వ్యవస్థ ఒకవేళ ఈ 2 ఆజ్ఞల్ని పాటించి పనిచేయాల్సినటువంటి ఒక వ్యవస్థ అది. కానీ కలెక్టరు ఏం చెప్పాడో తెలియదు. ఎలక్షన్ కమిషన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ దగ్గర ధర్నా చేసి మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్, ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ఇక్కడ అక్రమాలు జరుగుతామని దీని మీద స్పందించండి అంటే అక్కడికి మెయిల్ వెళ్ళిందో తెలియదు, లేకపోతే కమ్యూనికేట్ అయిందో లేదో తెలియదు, ఏం తెలియదు. ఇప్పుడు వీటన్నిటి చూడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలో బాస్ అక్కడ డిఐజీగా మీరు ఆయన డోర్ కొడుతున్నాడు. ఒకసారి ఆ పార్టీ కార్యాలయానికి వెళ్ళి అది చూపించాలి నాకు కొద్దిగా, నేను దాని నుంచి నేరేట్ చేస్తాను ఒక 1 సెకండ్లోనే. ఆయన వెళ్ళి డోర్ని ఆయన కొడుతున్న లోపల ఎవరున్నారండి? లోపల ఎవరున్నారు? దయచేసి తలుపు తీయండి, లేకపోతే వార్నింగ్. అసలు ఈజ్ ద డిగ్నిటీ ఆఫ్ పోలీస్ డ్రెస్ ఆర్ పోస్ట్? నేను అడుగుతున్నాను సార్. మామూలుగా పోలీసు వాళ్ళు చాలా డిగ్నిఫైడ్గా కనపడతారు. మనం పోతూ ఉంటే ఈవెన్ చెక్ పోస్ట్లో ఉండే కారులో ఉండే ఎస్ఐ కూడా కారు దిగడు, కానిస్టేబుల్ పంపిస్తాడు, కాలు మీద కాలు వేసుకొని డోర్ కొట్టి. ఇంత అన్యాయంగా తయారైపోయారు మీరు. అసలు మీ డోర్లు మీరే డోర్లు కొట్టుకునే దశలోకి వెళ్ళిపోతే మీ పక్కనున్న పోలీసు కూడా కానిస్టేబుల్, హోమ్ గార్డ్ కూడా మిమ్మల్ని లెక్క చేయట్లేదు. దే ఆర్ ఇన్సల్టింగ్ యువర్ యాక్టివిటీ దేర్. ఒక చిన్న విషయం అండి, పులివెందులలో ఓట్స్ ఎవరివైతే ట్యాంపరింగ్ జరిగిందో, మీ ఓట్లు వేరే వాళ్ళు వచ్చి వేశారు అనుకుంటే సరే, కోర్టుకు వెళ్ళే మీ దగ్గర సమయం లేదు, లేదా ఆ వెచ్చించడానికి మీ దగ్గర సొమ్ము లేదనుకుంటే ఆన్లైన్లో NHRCకి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఆన్లైన్లో మొబైల్ ద్వారా కంప్లైంట్ ఇవ్వచ్చు. nhrc.inc.in ఈ వెబ్సైట్కి వెళ్ళి కంప్లైంట్ అని ఉంటుంది, అక్కడ ఆన్లైన్ కంప్లైంట్ అని ఉంటుంది, అక్కడ కంప్లైంట్ని కొట్టండి. ఎలాగా మీ ఓటుని వేరే వాళ్ళు వేశారు అని చెప్పేసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి అందరూ కొట్టండి, తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది. దీనిలో ఇంకొక స్మాల్ అడ్వైస్, 1 సెకండ్ స్మాల్ అడ్వైస్. ఇక్కడ మనం కోర్టుకి ఎలాగ వెళ్తున్నాం, అభ్యర్థులు కోర్టుకి వెళ్తున్నారు. నా అప్పీల్ ఏంటంటే ఈవెన్ మా పార్టీకి కూడా ఓటు ఎవరైతే వేసుకోలేకపోయారో
ఆ ఓటర్స్ని ఒక 1000 మందో 5,000 మందో మొత్తాన్ని కోర్టులో కేసేయమన్నాడు. రైట్ 1000 మంది. ఎన్హెచ్ఆర్సీ కంప్లైంట్ ఇవ్వాలి, కోర్టులో కేసు ఎన్హెచ్ఆర్సీ లేదా ఎలక్షన్ కమిషన్ అని వదిలేసేయండి, Right. కోర్టుకు వెళ్ళండి. ఇప్పుడు Right. కోర్టుకు మొత్తం వెళితే Yes. మూకుమ్మడిగా ఆ కేసులకు కోర్టు సమాధానం ఏ విధంగా ఉంటుందో మనం చూడాలి. ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని Yes. మనం రక్షించుకోబోతున్నామా లేకపోతే ఇట్లానే వదిలేసి చూస్తూ ఊరుకుంటామా?